హాయ్ అండి, వెల్కమ్ టు మేక్ లైఫ్ బ్యూటిఫుల్ ఇన్ తెలుగు ఛానల్. ఇవాళ నేను మీతో నవరాత్రుల సందర్భంగా నెక్స్ట్ రెసిపీ వచ్చేసి అల్లం గారెలు చూపిస్తున్నానండి. చాలా సింపుల్గా ఈ అల్లం గారెలు ఎంతో టేస్టీగా చేసుకోవచ్చు. చాలా ఫ్లఫీగా వస్తాయండి. సోడా ఇటువంటివి యాడ్ చేయాల్సిన పని లేదు. ఇందుకోసం 1 కప్పు మినపగుళ్ళు అనేవి చక్కగా వాష్ చేసేసుకుని ముందు రోజే రాత్రి నానబెట్టుకోవాలండి. ఈ పప్పు అనేది ఎంత చక్కగా నానితే వడలు కూడా మనం వేసే గారెలు కూడా అంత పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. 4 నుంచి ఒకవేళ టైం సరిపోకపోతే 4 నుంచి 5 గంటల వరకు మినిమం టు మినిమం నానాలండి. ఇలా నానిన తర్వాత వాటర్ ఏమీ లేకుండా చక్కగా వడకట్టేసి నీళ్ళేమి లేకుండా మిక్సీ జార్లో వేసుకుంటున్నానండి. నేను తక్కువ పిండే కాబట్టి. అలాగే ఇందులో కొంచెం జీలకర్ర, 2 పచ్చిమిరపకాయలు, కొన్ని మిరియాలు, అలాగే కొంచెం సాల్ట్ యాడ్ చేసి మిక్సీ పట్టేసుకోవాలి. మీకు ఇంకా ఫ్లఫీగా రావాలంటే ఒక ఐస్ క్యూబ్ కూడా యాడ్ చేసుకోండి. పిండి రుబ్బేటప్పుడు పిండి అనేది చాలా చక్కగా వస్తుంది. ఇలా క్రీమీ టెక్స్చర్ రావాలండి. వచ్చిన తర్వాత అందులో చిన్ని అల్లం ముక్కలు, 1 పావు స్పూను జీలకర్ర కూడా వేసుకున్నానండి. ఇక్కడ ఉల్లిపాయలు ఏమీ యూజ్ చేయం, ఎందుకంటే నైవేద్యానికి కాబట్టి మనం జీలకర్ర అల్లం మట్టుకే వాడాము. అలాగే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని, ఆయిల్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత చక్కగా వడల కింద చేసుకుని వాటిని వేసేసుకోవడమే. చూసారు కదా, ఆయిల్లో వేస్తుంటేనే చక్కగా అవి ఉబ్బుతున్నాయి. మనం ఏ విధమైన సోడా యూజ్ చేయలేదు. పప్పు చక్కగా నానబెట్టి అలాగే దాని యొక్క టెక్స్చర్ అనేది చక్కగా వచ్చినట్టయితే క్రీమీ టెక్స్చర్ మనకి గ్రైండర్లో రుబ్బినా మిక్సీలో రుబ్బినా వడలు అనేవి చాలా చక్కగా ఫ్లఫీగా వస్తాయి. అంతేనండి, ఎంతో సింపుల్గా చేసుకునే అల్లం గారెలు రెసిపీ రెడీ అయిపోయినట్టే.